డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో అందాల పోటీలు పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టిందని, విందులు వినోదాల కోసమే అందాల పోటీలు పెట్టారని విమర్శలు గుప్పించారు హరీష్ రావు. అందాల పోటీల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేలులో పర్యటించిన హరీష్ రావు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు యాక్సిడెంట్లో మృతి చెందిన కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం తీగులు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లిని మార్చారని, కేసీఆర్ గుర్తులను మారుస్తారని అంటున్నారన్నారు. రేవంత్ వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోయేది కాదని, కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండట్లేదన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తారని ఏదాద్రి దేవుడిపై ఒట్టు వేశారని, ఒట్టు వేసి దేవుడినే మోసం చేశారని, కేసీఆర్ ఇచ్చిన రెట్టింపు పింఛన్ ఇస్తామని ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ బ్రిటన్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టిన అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ నాయకులు, నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయి 5 సార్లు పోయి అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయిన అందాల భామలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొట్టలేమని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? ఇక జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయింది అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇక వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప